ఈ రోజుల్లో మనం ధరించే బట్టలు ఎలా ఉంటున్నాయి? క్రైస్తవ సహోదరిలో, క్రైస్తవ సహోదరులు అడుగుతున్నాను, మన వస్త్రధారణ ఎలా ఉంటుంది? ఎలా పడితే అలా ఉంటుంది. మందిరానికే వస్తున్నాం, శరీరం కనిపించే వస్త్రాలతో వస్తున్నాం. టైట్ గా బట్టలు వేసుకుని వస్తున్నాం, టైట్ గా డ్రెస్ వేసుకుని వస్తున్నాం. ఇతరులను ఆకర్షించే విధముగా డ్రెస్అప్ వేసుకుని రావడం క్షేమమా? ఇది క్రైస్తవ్యమా? సహోదరులు సహోదరులు అడుగుతున్నాను, ఎటువంటి వస్త్రధారణ నువ్వు కలిగి మందిరానికి వెళ్తున్నావు? ఎటువంటి వస్త్రధారణ నువ్వు కలిగి వెళ్తున్నప్పుడు ఇతరులు నిన్ను చూసి, ఈమెవరో క్రైస్తవురాల్లాగుంది, చక్కగా వస్త్రాలు ధరించింది, ఇతడు క్రైస్తవుడిలాగా ఉన్నాడు, చక్కని డ్రెస్ వేసుకున్నాడు. నీ వస్త్రాలను బట్టి, నీ ఆత్మీయతను బట్టి, నీ నోటి మాటను బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి శత్రువులు కూడా చెప్పగలగాలి, ఏమని? ఇతడు నిజమైన క్రైస్తవుడు, ఈమె నిజమైన క్రైస్తవురాలు. అంతా ఫ్యాషన్. ఈ రోజుల్లో అంతా ఫ్యాషన్. ఒకప్పుడు శరీరం నిండా బట్టలు వేసుకుంటే అదంతో అద్భుతంగా ఉండేది. ఒకప్పుడు శరీరం తక్కువగా కనిపించేది, ఎక్కువ బట్టలు కనిపించేవి. ఇప్పుడు రివర్స్ అయ్యింది. తక్కువ బట్టలు కనిపిస్తున్నాయి, ఎక్కువ శరీరం కనిపిస్తుంది. అమ్మ సిస్టర్స్, మీరేమనుకోకండి, ఒక ప్రశ్న వేస్తా. సాధారణంగా మగవాళ్ళకి ఎక్కువ సిగ్గుంటుందా, ఆడవాళ్ళకి ఎక్కువ సిగ్గుంటుందా? నేను సహజమైన ప్రశ్న వేశాను, సమాధానం ఏం చెప్తారా? ఆడవాళ్ళక మగవాళ్ళక? ఆడవాళ్ళకే సాధారణంగా సిగ్గు ఎక్కువ అంట. మంచిది, కరెక్టే చెప్పారు. సాధారణంగా పిల్లలు, చిన్నపిల్లలు చూసారా, వాళ్ళు స్నానం చేసి గబుక్కుని బయటకు వచ్చారు, ఒరే ఏంట్రా అంటే గబగబ లోపలికి వెళ్ళిపోతారు. అంటే ఏం చేస్తున్నారు? వాళ్ళ శరీరాన్ని చూపించడానికి వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు? సిగ్గుపడుతున్నారు. చాలా దేశాలు వెళ్ళా, మీలో కొంతమంది చాలా పట్టణాలు, రాష్ట్రాలు, దేశాలు వెళ్ళుంటారు. వినండి సహోదరులు సహోదరులు, క్రైస్తవులు కాని వారికి బోధించట్లా, క్రైస్తవ సమాజంతో నేను మాట్లాడుతున్నా. అనేక దేశాలకు వెళ్ళా, మగవాళ్ళేమో ఇక్కడ దాకా చేతులకి చొక్కా వేసుకుంటున్నారు, ఇక్కడ దాకా ప్యాంట్ వేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఒక సూటు, పొడుగాటి చొక్కా, పొడుగాటి ప్యాంట్ వేసుకుంటున్నారు. ఎక్కడా కూడా మగవాళ్ళు ఆఫీస్కి ఇక్కడ దాకా నిక్కర్లు వేసుకొని, ఇక్కడ నుంచి కాలు చూపించుకుంటూ, ఇక్కడ నుంచి నడుము చూపించుకుంటూ, ఎక్కడ మగవాళ్ళు బట్టలు వేసుకోవట్లా. మీరు ఎప్పుడు చూసారా? సిగ్గు ఎవరికి ఎక్కువగా? ఆడవాళ్ళకి. మగవాళ్ళని చూస్తేనేమో ఫుల్గా డ్రెస్ వేసుకుంటున్నారు, ప్యాంటు ఫుల్గా వేస్తున్నారు, చొక్కా కూడా ఫుల్గా వేసుకుంటున్నారు. మరి సిగ్గు ఎక్కువ అంటున్నటువంటి క్రైస్తవ సహోదరులు అడుగుతున్నాను, ధర్మమా శరీరాన్ని చూపించటం? క్రైస్తవ కాని వారితో నేను చెప్పట్ల, క్రైస్తవ సమాజానికి చెప్తున్నా, ఇది ధర్మమా? బ్రదర్స్, మన సంగతి ఏమిటి? సాధారణంగా మన ప్యాంట్లు చిరిగిపోతే అమ్మ వెంటనే కుట్టేసేది, ఎందుకని చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకోకూడదని చెప్పి. ఇప్పుడు మీరు షాపుల్లోకి వెళ్ళండి, కొత్త కొత్త ప్యాంట్లే ఇక్కడ చిరిగిపోయి ఉంటున్నాయి, ఇక్కడ చిరిగిపోయి ఉంటున్నాయి, చొక్కా చిరిగిపోయి ఉంటుంది. ఎందుకని? ఈ గాడిదలు ఎలాగా చింపుకుంటారు కాబట్టి. వాడి జుట్టు చూడండి, వాడి జుట్టు చూడండి ఎలా ఉందో. అది జుట్టా? అది వాడి డ్రెస్ చూడండి, అది ముళ్ళపంది అంటారు దాన్ని. సంసోను, మరో సంసోను. వాడు చూడండి ఆడింగోళ్ళలాగా కాటుకు పెట్టాడు. రకరకాల ఫ్యాషన్లో వాడికేం వచ్చింది పోయే కాలం. వాడు చూడండి, ఇది నిజం. అది గడ్డం గీసుకోవడం. అదేం గడ్డం అండి, అది కాస్త దువ్వచ్చుగా. అదిగో జడేశాడు, అదేంటిది ఫ్రాక్ వేశాడు. మగాడు తలపై ముళ్ళపంది. ఒక నిమిషం ఆగండి, తల మీద చేయబెట్టి ప్రార్థన చేసేవాడిని, ఇప్పుడు చేయటిలా. ఎందుకని? చాలా మంది కుర్రాళ్ళు తలకాయ దువ్వటలా. వీటన్నిటిని ముళ్ళపందికి పెంచుతారే, అలా పెంచి పడేశారు. బట్టల విషయం కూడా అంతే. ప్యాంట్లన్నీ చిరిగిపోయి ఉంటున్నాయి, కొన్నప్పుడే కొత్తవి చిరిగిపోతున్నాయి. ఫ్యాషన్ అంట. ఆడవాళ్ళు చెవిపోగులు పెట్టుకుంటారు, మగాళ్ళకి ఎందుకండి? మగాళ్ళు చెవిపోగులు పెడుతున్నారు. ముక్కు పొడక ఆడవాళ్ళు పెడతారు, ఫ్యాషన్. ముక్కు పొడగా ఆడవాళ్ళు గాజులు వేసుకుంటారు, ఫ్యాషన్. మగవాళ్ళు వేస్తున్నారు. క్రైస్తవ సమాజమా, దారి తప్ప మాకు. పనికి మాలిన వెస్ట్రన్ కల్చర్ మన మందిరాలకు రావడానికి వీలేదు.
ఆనాడు దూరముగా ఉన్నప్పుడు యోసేపు యొక్క డ్రెస్సును బట్టి వాళ్ళు గుర్తించారు, అతడు యోసేపు ఆత్మీయుడు. సహోదరి, ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు నీ బట్టలను బట్టి చెప్పగలగాలి ఈమె ఆత్మీయురాలు. సహోదరుడా, నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు నువ్వు నీట్గా డ్రెస్ వేసుకుని వెళ్ళినప్పుడు ఇతడు ఆత్మీయుడు చెప్పగలగాలి. అంతేగాని పిచ్చి పిచ్చి బట్టలు వేసుకోవడం. ఎవడికో పోయే కాలం వచ్చి ఫ్యాషన్ అని చెప్పి అందరూ ఫ్రంటే బట్టలను పెడుతున్నారు, నేను ఫ్రంట్ ఎందుకు బట్టలు పెట్టాలని చెప్పి వెనకాల బట్టలను పెట్టించున్నాడంట. స్టైలు అలా వెనకాల బట్టలను పెట్టించుకున్నాడంట. బైక్ మీద వెళ్తూ వెళ్తూ యాక్సిడెంట్ అయ్యింది, పడిపోయాడు. ఒక ముసలాయన గబగబా వెళ్ళి చూస్తే బటన్ సెట్ ఉండాలి, ఫ్రంట్ ఉండాలి, తలకాయ ఎటు ఉంటది, బటన్ సెట్ ఉంటే అటే ఉంటది. ఇప్పుడు తాతయ్యకి ఏమర్థమైంది, ఇదేమిటి బటన్లు వెనకాల ఉన్నాయి, తలకిటు ఉంది, అయ్యయ్యో కొంపలు మునిగిపోయినాయి, ఏమైంది, వీడి తలకాయ యాక్సిడెంట్ లో మొత్తం తిరిగిపోయింది అని చెప్పి పాపం ముక్కుతూ మునుగుతున్న వాడి బటన్స్ ఎటు పక్క ఉన్నాయో అటు పక్కకి బలవంతంగా తలకాయ తిప్పి పెట్టేశాడు. తీరా పెట్టిన తర్వాత చూస్తే బటన్లు తలకాయ ఒక పక్క వచ్చింది, కాళ్ళేమో అటు పక్కకున్నాయి. తాతయ్యకి అర్థమైపోయింది విషయం, ఏమని, వీడిని చేతుల చంపేశానని. కిక్కును పనకుండా వెళ్ళిపోయాడు. జాగ్రత్త సహోదరుడా, ఎలా పడితే అలా బట్టలు వేసుకో మాకు, ఎవడో ఒకడు తలకాయ తిప్పేస్తాడు. ఆనాడు యోసేపు ధరించిన వస్త్రములు చూసిన సహోదరులు గుర్తించారు, ఏమని, యోసేపు వస్తున్నాడు, ఆత్మీయుడు, దేవుని కలలు కనేవాడు వస్తున్నాడు. ఈరోజు ప్రభువు పేట అడుగుతున్నాను, నిన్ను ప్రజలు గుర్తిస్తున్నారా? ధరించిన నీతి వస్త్రాన్ని బట్టి ప్రజలు గుర్తిస్తున్నారా? నువ్వు పొందుకున్న రక్షణను బట్టి ప్రజలు గుర్తిస్తున్నారా? నువ్వు కలిగి ఉన్న మార్పును బట్టి ప్రజలు గుర్తిస్తున్నారా? నీవు కలిగి ఉన్న క్రీస్తును బట్టి ఇతడు ఆత్మీయుడు. ఈరోజు మన పేరు చెప్పుకుంటే, ఎవడు పేరు చెప్పుకుంటే తప్ప ఎవరికి గుర్తుపట్టలేకపోతున్నారు మనం క్రైస్తవులమని. ఈరోజు తీర్మానం తీసుకుందాం, బ్రతికితే యోసేపులా బ్రతుకుదాం.